కుటుంబ సమస్య, ఇది ప్రజలకు చెప్పే సమస్య కాదని అనుకుంటే ఆ పార్టీని కూడా ప్రజలు మా పార్టీ అనుకునే పరిస్థితి అయితే ఉండదు తెలంగాణ. కాబట్టి ఆ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గమనిస్తారు. ఇంకొక మాట, ఆమె చిట్ చాట్ లో మాట్లాడిన ఏవైతే మాటలు ఉన్నాయో నిజంగానే ఒకవేళ ధైర్యం ఉండే, నిజంగానే నిజాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు కదా. బీఆర్ఎస్ బీజేపీ అనేది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇంకా క్లారిటీ వచ్చేది కదా. ఎందుకు దాగుడు మూతలు ఆడుతా ఉన్నారు, ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారో అర్థం కావట్లేదు. ఇదంతా ఏంటంటే ఓ డ్రామా లాగానే కనపడతా ఉంది కదా, ఇదంతా కూడా తప్పుడు మాటల్లాగానే కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ డ్రామాని వాళ్ళు పరిష్కరించుకోలేక. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? నిజంగానే అటు బీజేపీ ఏమో ఫ్యామిలీ డ్రామాస్ అని అంటుంది, అండ్ కాంగ్రెస్ ఏమో అటు బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించి విలీనానికి సంబంధించి అంటుంది, కవిత కమెంట్స్ సంబంధించి. అండ్ అటు రాజాసింగ్ విషయానికి వస్తే కూడా ఏదైతే ఆయన మంచి పవర్ఫుల్ లీడర్, అటు 2014 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా విన్ అవుతూ వస్తున్నారు. సో ఇప్పుడు రాజాసింగ్ కమెంట్స్ పట్ల నిజంగా బీజేపీ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. రాజాసింగ్ కామెంట్స్ చూస్తే రెండు విషయాలు ఉన్నాయి. ఆయన కామెంట్లు మొదటి రోజు చేసినటువంటి ఆరోపణల విషయంలో వాస్తవాలు ఉన్నాయి, కానీ ఆయన చెప్పాల్సిన విషయాలు కావు. క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా పార్టీలో. ఈ రెండో విషయం ఏంటంటే రాజాసింగ్ తనకు తానే చెప్తున్నాడు కదా, నన్ను సస్పెండ్ చేయమని అంటుంది. షోకాస్ నోటీస్ కాదు, సస్పెండ్ చేయమంటుందంటే పార్టీ నన్ను పంపించాలనే ఇంట్రెస్ట్ ఆయనకే ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమైంది. సరే, అది ఒకటి ఇక్కడ మేడం. బీజేపీ అనేది ఒకప్పుడు ఆర్గనైజేషనల్లీ ఆలోచన చేసే నాయకులు ఉండేవాళ్ళు, కానీ ఈ రోజు బీజేపీలో పర్సనల్ ఇంట్రెస్ట్ల కోసం మాట్లాడే నాయకులే పెరిగిపోయింది బీజేపీ. అది దురదృష్టం బీజేపీ. మనం అంతా గమనిస్తున్నాం. సరే, కొంతమంది బయట మాట్లాడకపోవచ్చు, కొంతమంది బయట మాట్లాడుతున్నారు. అలా రెండోది ఏంటంటే, ఒకప్పుడు మనం కాంగ్రెస్ లో చూసిన గ్రూప్ కల్చర్ ను, గ్రూప్ రాజకీయాల కల్చర్ ను ఇవాళ భయంకరంగా బీజేపీలో చూస్తున్నాం. ఇంకా అది అధికారంలోకి రాలేదు. ఇక్కడ నేను రాజాసింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి మాట్లాడిండని అనుకుంటున్నా, కానీ ఓవరాల్ గా తెలంగాణ కోసమో బీజేపీ ఇంప్రూవ్మెంట్ కోసం మాట్లాడిండనేది సరే, అది మనం అనాల్సింది కాదు. కానీ అందరూ వస్తారు లిస్ట్ లో. ఎమ్మెల్సీ కవిత తర్వాత అటు రఘునందన్ మాట్లాడారు, ఈటర్ను మాట్లాడారు, చాలా మంది. కిషన్ రెడ్డి కూడా మొన్న రెస్పాండ్ అయ్యారు. ఇది లెక్కన చూస్తే తన అధ్యక్షుడు కాబట్టి రెస్పాండ్ కావాల్సి వస్తుంది కదా, లేకపోతే ఆయన కూడా కేసీఆర్ లాగా మౌనంగా ఉంటే ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు. సో ఆయన కూడా రెస్పాండ్ కావాల్సిందే. ఓవరాల్ గా ఇప్పుడు బీజేపీ సమస్య ఏంటంటే ఆయన మాత్రం ఇండివిజువల్ ఇంట్రెస్ట్ తోటే మాట్లాడవచ్చు. ఈ కాలంలో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ తోటి మాట్లాడేటోళ్ళు చాలా మంది అయిపోయారు. పార్టీ ఇంట్రెస్ట్ తోటి మాట్లాడటం తగ్గిపోయింది. ఒకప్పుడు ఉన్నట్టుగా బీజేపీ లేదు, ఆ మాట మనం ఒప్పుకోవాలి. కాబట్టి రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా ఓపెన్ గా మాట్లాడగలుగుతున్నారు. ఇక్కడ ఏందండి, అధ్యక్షుడినే నియమించడానికి 6 నెలల నుంచి ఆవురావురు అని ఆ పార్టీ చూస్తున్నది. అంతో ఇంతో పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా ఇంప్రూవ్ అయింది పార్టీ. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు నిర్మాణం అవుతూ పోతున్నాయి ఈ తెలంగాణలో. ఇంతవరకు ఆ పార్టీ అధ్యక్షుడు నియామకం లేదంటే మనకి ఇక్కడ కొన్ని అనుమానాలు. బీఆర్ఎస్ లో అందుకే గొడవలు జరుగుతున్నాయి అనే విశ్లేషకులు కూడా ఉన్నారు ఇప్పుడు. అందుకోసమే అధ్యక్ష పదవిని ఆపిన ఎవరిని నామినేట్ చేయకుండా కూడా వినపడుతుంది. సో ఇవన్నీ ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, ఇంకా రాష్ట్రాలు ఉన్నాయి. అధ్యక్షులు వచ్చే అధ్యక్షులు ఇంకా ప్రకటించలేదు. నేను అనేది ఏంటంటే ఉండొచ్చు, నేను కాదన్నట్లేదు, కానీ అంటే సంస్థాగత ఎన్నికలు జరిగినాయి, కంప్లీట్ అయినాయి. తెలంగాణ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ స్టేట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు చూడండి, తెలంగాణ రైజింగ్ అనేది. నిజంగానే బీజేపీకి రైజింగ్ తెలంగాణ, కానీ మీరు ఎక్కడో ఇంతవరకు దాని విషయం లేదు అంటే. ఓకే, కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా అలా మాట్లాడడానికి నాయకత్వ కొరత కూడా ఇక్కడ పార్టీలో కనపడుతుంది. మనకు యూనిటీ లేదు, గ్రూపులు విరిగిపోయినాయి. ప్రజలు పాజిటివ్ ఒకటండి, ప్రజలు పాజిటివ్ ఉన్నారు కానీ పార్టీ రెడీ లేదు. ఇది బీజేపీ పరిస్థితి తెలంగాణలో. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తమే అటు తెలంగాణలో రాజకీయాలు రోజుకు ఒక ట్విస్ట్ తీసుకుంటున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ స్టాండ్ ఏంటి, అండ్ అదే విధంగా ఏదైతే ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కమెంట్స్ పట్ల అటు కేసీఆర్ రియాక్ట్ అవుతారా? ఏదేమైనప్పటికీ ఇవి అన్నిటికీ కూడా ఒక ఎండ్ కార్డ్ పడాల్సిన టైం అయితే రానే వచ్చింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. మార్నింగ్ డిబేట్. నేను సునీత.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చుట్టూ రాజకీయం రంజుగా సాగుతోంది. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కామెంట్స్ రాజకీయ రచ్చ రేపుతున్నాయి. కవిత వ్యాఖ్యలు నిజమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. దాంతో రాజా సింగ్ కు షోకస్ నోటీస్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు షోకస్ ఇస్తారన్న సమాచారంతో రాజా సింగ్ కూడా